వెల్కమ్ బ్యాక్. ఆస్తుల కోసం తల్లి చెల్లిని బజార్కి ఇచ్చిన వ్యక్తి జగన్ అంటూ ఏపీ మంత్రులు పార్థసారథి సవిత మండిపడ్డారు. వైసీపీ పాలనలో బడుగు బలహీన వర్గాలను అణగదొక్కి వారి హక్కుల్ని భూస్థాపితం చేశారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 14-19లో ఏ విధంగా ఉంది, 19-24లో ఇదే జగన్మోహన్ రెడ్డి బడుగు బడిగిన వర్గాలు అని చెప్పి బడుగు బడిగిన వర్గాల్ని అనగదొక్కి వారి హక్కుల్ని భూస్థాపితం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు మేము అధికారంలోకి రాగానే ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో వాటా ఇచ్చారు, మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చారు. అదే చంద్రన్న గారు మహిళల్ని గౌరవించారు, మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలని రిజర్వేషన్లు కల్పించడంతో పాటు అన్నిటిలోనూ మహిళలకు పెద్దపీట వేసి రాజకీయంగా, వ్యాపార పరంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లోనూ మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారు చేసిన వ్యక్తి డాక్రా కావచ్చు, దీపం 2 కావచ్చు, ఇలా మహిళా పక్షపాతి. మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇంటిలో తల్లిని చెల్లిని కూడా ఈ రోజు ఆస్తి తగాదాల వల్ల తల్లి ఈ రోజు అడుగుతూ ఉంది, అయ్యా రాజశేఖర రెడ్డి గారు నా నలుగురు రాజశేఖర రెడ్డి వారసులు నలుగురికి నీ ఆస్తి రాజశేఖర రెడ్డి గారి ఆస్తి చెందుతుందని చెప్తే సొంత చెల్లిని తల్లిని కూడా ఈ రోజు బజారు కేసి కోర్టుకి ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం తెలియజేస్తూ, తోబుట్టువులు సంతోషంగా ఉండాలని భావించకుండా వారిపై కేసులు వేసి జగన్ వేధించారని మంత్రి పార్థసారథి ఆరోపించారు. మహిళల సంక్షేమం కోసం కష్టపడిన పార్టీ టీడీపీ మాత్రమేనన్నారు. రాష్ట్రాన్ని నేనే పరిపాలించగలను అని చెప్పేసి గొప్పగా చెప్పుకునే వ్యక్తులు కూడా తన చెల్లెల ఆస్తుల్ని, తల్లి ఆస్తుల్ని లాక్కోవడానికి ప్రయత్నం చేయటం మహిళలకు కొంత కూడా మరి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఎవరైనా సరే చెల్లి చల్లగా ఉండాలి, చెల్లి సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఏ సోదరుడన్నా భావిస్తున్న మన సాంప్రదాయంలో ఈరోజు చెల్లెల్ని తల్లిని కోర్టులకు ఇచ్చి వాళ్ళని మానసిక క్షోభకు గురి చేస్తున్న నాయకత్వాలను కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏపీని వైసీపీ 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచి వెళ్లిపోయిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. అయినా అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా ముందుకెళ్తోందన్నారు. జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ నుంచి మంచి పరిశ్రమ అని వైసీపీ కావాలనే ఆరోపణలు చేస్తుందన్నారు ఆనం. నెల్లూరు రూరల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మంత్రి ఆనం పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద 10,50,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టి ఈ రాష్ట్రాన్ని మన చేతికిచ్చి వెళ్ళిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఇవాళ అప్పు ఉంది, సంవత్సరానికి 1,40,000 కోట్ల రూపాయలు అప్పు కట్టాలి, వడ్డీ కట్టాలి అని చెప్పి ఏనాడు వెనకడుగు వేయలేదు. చెప్పిన ప్రతి సంక్షేమాన్ని, చెప్పిన ప్రతి అభివృద్ధిని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తి లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో మత్స్యకార కుటుంబాలకు అభివృద్ధి కోసం అక్కడ జువ్వలదిన్నలో ఫిషింగ్ హార్బర్ పెడితే అక్కడ ఒక మంచి పరిశ్రమను తీసుకొచ్చి నారా లోకేష్ గారు స్వయంగా వచ్చి దానికి శంకుస్థాపన చేస్తే ఆ పోర్టే అమ్మేస్తున్నామని చెప్పి నిన్న వైసీపీ నాయకులు మాట్లాడారంటే ఇది సిగ్గుతో తలదించుకోవాలి. మీ హయాంలో మీరు కనీసం ఒక రాయి పెట్టలా. ఇవాళ మేము ఒక పరిశ్రమే తెచ్చాము అక్కడికి. ఫిషింగ్ హార్బర్ 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఫిషింగ్ హార్బర్ని పూర్తి చేశాం.